హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైబ్. ఈరోజు వీడియో వచ్చేసి మా చిన్ననాటి ఫ్రెండ్ కనకదుర్గ వాళ్ళ ఇంట్లో అయ్యప్ప స్వామి పూజ అండ్ భిక్ష కార్యక్రమం జరిగింది. కొన్ని సంవత్సరాల తర్వాత కలుసుకున్న మేము, మా ఫ్రెండ్ నన్ను ఎలా రిసీవ్ చేసుకుంది, పూజ ఎలా జరిగింది, స్వాములకు భిక్ష కార్యక్రమం ఇంకా మొదలగు విషయాలు తెలుసుకుందాం. ఇప్పటి వరకు కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు. బాగా కదా, అట్లే ఉండాలి. ఫ్రెండ్ వాళ్ళ బాబు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నాడు. గురుస్వామి గణపతి పూజ, అయ్యప్ప స్వామి అష్టోత్తరాలు ఈ విధంగా. విశ్వనేశ్వర నమో విరాట్పతే నమో శ్రీపతే నమో వాగ్దే నమో శృంగారే నమో ఆశీర్వత్లే నమో శివప్రియ నమో సిద్ధిప్రదాయ నమో పంచాశనం పార్వతీనందనాయ నమో ప్రభవే నమో కుమార గురువే నమో గుజరాసుర పంజనాయ నమో సమిష్ట నమో బ్రహ్మ విద్యార్థి నమో నమో విష్ణుప్రియ నమో భక్త జీవితాయ నమో ఐశ్వర్యకారణ నమో సంతోషిత్యాయ నమో విశ్వకృష్ణ నమో ఈశ్వరాక్షిప్త. అయ్యప్ప స్వామి దీక్షలు తీసుకోవడం వల్ల ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్యం కూడా ఉంటుంది. ఈ దీక్షాకాలం 41 రోజు కూడా చాలా నిష్టగా చన్నీటి స్నానం చేయడంతో పాటు చాలా ఎర్లీగా లేచి పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మాలధారణ చేసుకున్న భక్తులందరూ ఒక పీఠం ఏర్పాటు చేసుకొని అక్కడ నిష్టగా ఉంటూ ఉంటారు. అయ్యప్ప దీక్ష తీసుకున్న వారందరికీ ఒక గురుస్వామి ఉంటారు. వారి ఆధ్వర్యంలోనే రోజువారీ పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఫ్రెండ్ వాళ్ళ బాబు దీక్ష తీసుకోవడంతో బాబుతో పాటు ఒక 20-30 మందికి భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ భిక్షా కార్యక్రమంలో భాగంగా ముందుగా స్వామివారిని అలంకరించిన తర్వాత గణపతి పూజ అనంతరం అయ్యప్ప స్వామి అష్టోత్తరాలు ఇంకా అయ్యప్ప స్వామికి ఉన్న వివిధ నామాలను స్మరిస్తూ చాలా భక్తిభావంతో భజన చేస్తూ ఉంటారు. భువనేశ్వరనే మాతాపిత గురుదైవమే పుంగవనమే అలుదా మేడే అలుందా మేడే కరియం పుండ్రే పరిమల ఎట్రమే పరిమల ఎరకమే మిడియాన వట్టమే మిడియాన వట్టమే పంబా నదియే పంబయల్ విలక్కే నీర్మల ఎట్రమే పదినెట్టంబడియే పీఠమే రంగుద్ది ఆలే భస్మాకులమే పదినెట్టంబడియే అభిషేక ప్రియనే करप ज्योतिये ज्योति स्वरूपने अगल ज्योतिये ओम श्री కొద్దిసేపు భజన కార్యక్రమం అయిన అనంతరం అందరం అక్కడ ఉన్న వారందరము ఒక్కొక్కరుగా కొబ్బరికాయలు కొట్టాము. స్వామివారికి నమస్కరించుకొని హరిహర సూతుడైన ఆ అయ్యప్ప స్వామి చాలా మహిమగల స్వామి అని చెప్పుకోవచ్చు. దీక్ష తీసుకున్న వారికి భోజనం ఏర్పాటు చేయాలంటే మన శక్తి కొద్దీ చేసుకోవచ్చు. 3, 5, 11 మంది ఇలా మనకున్న శక్తిని బట్టి వారికి భిక్ష అనేది ఇవ్వవచ్చు. శబరిలో వెలిగే మకర జ్యోతి దర్శనం కోసం వెళ్ళాలనుకునేవారు డిసెంబర్ నెలలోనే మాలధారణ చేస్తూ ఉండడం విశేషం. ओम जय जय हरि हरे
పరమోక్షదనే స్వామి ఇంగితదాయకనే వినాశకనే ఓం జయ శబరీశ హరే నారాయణ నారాయణ ఓం నారాయణ నారాయణ ఓం నారాయణ నారాయణ ఓం నారాయణ నారాయణ ఓం జయ జయ గురుదేవా స్వామి జయ గురుదేవా స్వామి జయ జయ గురుదేవా జయ జయ హరే ఓం జయ శబరీశ హరే ఓం జయ శబరీశ హరే శంకరా. స్వామివారికి మంగళహారతి ఇచ్చిన అనంతరం అందరూ హారతి కళ్ళకద్దుకుంటూ ఉంటారు. స్వామివారికి మంగళహారతి ఇచ్చిన అనంతరం స్వాములకు భిక్ష ఇస్తూ ఉంటారు. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ కలిసి అయితే చాలా వెరైటీస్ ప్రసాదాలే చేశారు. పులిహోర, పూర్ణాలు, పరమాన్నం, ఇంకా 3-4 రకాల కూరలు, చారు, పెరుగు, ఈ విధంగా చాలా వెరైటీసే చాలా రిస్క్ తీసుకొని అయితే చేశారు. అప్పడాలు. స్వాములకు పెట్టే భిక్షలో ఉల్లిపాయ, ఎల్లిపాయ, చాలా తక్కువ ఉప్పు, కారంతో చేస్తూ ఉంటారు వంటలు. స్వాములైతే చాలా నిష్టగా 41 రోజు కూడా శాకాహార భోజనాలు చేస్తుంటారు. మధ్యాహ్నం 1 పూట భోజనము, ఉదయము, సాయంత్రము అల్పాహారం కానీ ఇంకా పండ్లు ఫలాలు కానీ స్వీకరిస్తూ ఉంటారు. స్వాములు భిక్ష ముగించిన అనంతరం అన్నదాత ప్రభువే అన్నదాన సుఖీభవ అంటూ ఆశీర్వదిస్తూ ఉంటారు ఆ ఇంటి యజమానిని. ఈ భోజనాల్లో వెరైటీస్ కూడా 5, 9, 11 ఇలా బేస్ సంఖ్యలో ప్రసాదాలు రెడీ చేస్తూ ఉంటారు స్వాములకి భిక్ష పెట్టడం కోసం. ఇలా స్వామివారి మాలధారణలో ఎన్నో రకాల నియమనిష్టలుంటాయి. ఈ నియమనిష్టలన్నీ పాటించి 41 రోజు కూడా చాలా దీక్షగా పూజాది కార్యక్రమాలు ముగించుకొని ఆ శబరిగిరి వాసుని దర్శనార్థం కోసం వెళ్తూ ఉంటారు భక్తులైతే. భిక్ష అనంతరం ఇస్తరాకులు తీసిన వారికి చాలా పుణ్యఫలం దక్కుతుంది. స్వాములు అన్నప్రసాదాలు స్వీకరించిన అనంతరం స్వాములకు తాంబూలం ఇస్తూ ఉంటారు. ఇక మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ కల్పన గారైతే జూనియర్ జమున లాగా ఉంటారు. వారు కూడా ఇన్స్టాలో రీల్స్ చేస్తూ ఉంటారు. రోజంతా మాకు చాలా సరదాగా గడిచింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.